సోమరితనంతో జీవితం. నవీన్ 24 ఏళ్ల యువకుడు. కానీ అతని జీవితం ఒక కుంభకర్ణుడిలాగా మారిపోయింది. ఉదయం లేటుగా లేవడం, ఫోన్లో గేమ్స్, సోషల్ మీడియా చూసుకుంటూ రోజంతా గడపడం, ఏదైనా పని చేసినా తర్వాత చేద్దాం, రేపు చేద్దాం అని తప్పించుకోవడం, ఏ చిన్న కష్టం వచ్చినా భయపడిపోవడం, ఇంకో 5 నిమిషాలు, ఇంకో గంట అని చెప్పుకుంటూ ఏదీ చేయకుండా రోజులు గడిపేవాడు. ఆ రోజు ఆదివారం. ఉదయం 10 గంటలైనా నవీన్ మంచం మీదే ఉన్నాడు. తల్లి: నవీన్, ఇప్పుడైనా లేవవా? రోజూ ఇదేనా? అమ్మా: ఇంకో 5 నిమిషాలు. తండ్రి: ఇదే తీరు ఉంటే ఎప్పటికీ మారవా? నవీన్: ఏమవుతుంది? ఎప్పుడో ఉద్యోగం వస్తుంది, అప్పుడే కష్టపడతా. తండ్రికి కోపం వచ్చింది. నీలా ఉంటే జీవితంలో ఎదుగుదల ఉండదు. నవీన్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ జీవితంలో ఒక మేల్కొల్పే సంఘటన జరిగింది. ఒకరోజు అతని స్నేహితుడు రవిని కలిశాడు. నవీన్ ఆశ్చర్యపోయాడు. రవి, నీ లైఫ్ ఎలాంటిదో చూసా. పెద్ద కార్, మంచి ఫ్లాట్, గొప్ప ఉద్యోగం, నీకు లక్కు బాగా కలిసొచ్చిందిరా. రవి నవ్వి ఇలా చెప్పాడు. లక్ లాంటి మాటే నాకుండదురా. రోజుకు 16 గంటలు కష్టపడి పనిచేశా. 3 ఏళ్లలో నా లైఫ్ మార్చుకున్నా. మరి నువ్వేమిటి చేస్తున్నావు? నవీన్ అవాక్కయ్యాడు. అతను ఎదుగుతుంటే తాను మాత్రం స్తబ్దంగా ఉన్నాడని అర్థమైంది. ఒకరోజు అతని తండ్రి పొదుపు చేసిన డబ్బుతో నవీన్కి ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేశాడు. నువ్వు ఇదే ఉంటే నీకు ఉద్యోగం కాదు, నీ భవిష్యత్తు కూడా లేదు. నేను ఈ డబ్బు నీకు ఇవ్వను. నవీన్ ఆశ్చర్యపోయాడు. నాకు డబ్బు ఇస్తే బిజినెస్ స్టార్ట్ చేస్తా, లైఫ్ సెటిల్ అవుతా అని అన్నాడు తండ్రి. డబ్బు ఉంది అని బిజినెస్ చేస్తావా? నీకేం టాలెంట్ లేదు, కష్టపడే అలవాటు లేదు. ఏదైనా అర్థం లేకుండా డబ్బు ఇచ్చినా కొద్ది రోజుల్లో నాశనం చేసేస్తావు. నవీన్ షాక్ అయ్యాడు. నన్ను నేను మార్చుకోవాల్సిన సమయం వచ్చింది అని గ్రహించాడు. నవీన్ తండ్రితో ఓ డీల్ చేసుకున్నాడు. నేను 30 రోజులు సోమరితనం వదిలి కష్టపడితే నన్ను నువ్వు నమ్ముతావా? తండ్రి అన్నాడు. ఓకే అన్నాడు. మరుసటి రోజు నుంచి నవీన్ పూర్తిగా కొత్త వ్యక్తిగా మారడానికి ప్రయత్నం చేశాడు. ఉదయాన్నే 5 గంటలకు లేచాడు. ఫోన్, గేమ్స్, సోషల్ మీడియా పూర్తిగా తగ్గించాడు. ప్రతిరోజు 2 గంటలు చదువుకునే అలవాటు పెట్టుకున్నాడు. వర్కౌట్ చేయడం, మెదడును యాక్టివ్గా ఉంచుకోవడం మొదలుపెట్టాడు. తనలోని నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం మొదలుపెట్టాడు. మొదటి రోజుల్లో చాలా కష్టంగా అనిపించింది. ఇదంతా అవసరమా అనిపించింది. కానీ రవి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. కష్టపడితేనే సక్సెస్ వస్తుంది. 15 రోజులు పూర్తయిన తర్వాత నవీన్ కొత్త మనిషిగా మారిపోతున్నాడు. తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోయారు. 30 రోజులు పూర్తయ్యే సమయానికి నవీన్ నూతన శక్తితో నిండిపోయాడు. తన జీవిత లక్ష్యమేమిటో స్పష్టంగా అర్థమైంది. సోమరితనం పూర్తిగా పోయింది. తండ్రి ఇచ్చిన ఛాలెంజ్ను పూర్తి చేశాడు. తండ్రి నవీన్ను చూసి అభిమానం కలిగింది. నువ్వు నిజంగా మారిపోయావురా అని పొగిడాడు. నవీన్ ఒక మెసేజ్ నేర్చుకున్నాడు. సమయం అనేది తిరిగి రాదు. సోమరితనం వదిలితేనే విజయం వస్తుంది. కష్టపడకుండా లైఫ్లో ఏది సాధించలేం. సోమరితనం వదిలిపెట్టి విజయం సాధించిన నవీన్. 30 రోజుల ఛాలెంజ్లు. ఇలాగే మీరు కూడా కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా విజయం ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మానుకోవద్దు ప్లీజ్. మీరు సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో. దాన్ని బట్టి నేను ఇంకో వీడియో చేయడానికి రెడీగా ఉంటాను.